అవునా? ఇవేస్తే ఆవాలు వేస్తే ఏ శబ్దం చేయండి ఒకసారి. ఉల్లిపాయలు మిరపకాయలు వేస్తే పెద్ద శబ్దం ఏముండదు. దీనిలో గాలి లేదు. గాలి లేకుండా పూర్తిగా కవర్ అయిపోయి ఉంది. దెర్ ఇస్ నో వాక్యూమ్ ఇన్సైడ్. అంటే గాలి అంటే ఇప్పుడు ఉదాహరణకు అవిశ్వాసం అనుకోండి. అవిశ్వాసం అంటూ లేకుండా పూర్తి విశ్వాసంతో, చిన్న విశ్వాసమైన సందేహం లేని విశ్వాసం అనండి ఒకసారి. సందేహం లేని విశ్వాసం. ఆవగింజంత విశ్వాసమే. గొప్ప విశ్వాసం నీ దగ్గర లేదు. కొండలను పకలించే విశ్వాసం నీ దగ్గర లేదు. కానీ కొద్ది విశ్వాసమైన సందేహం లేకుండా నువ్వు ఉంటే నీలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యాలు జరిగిపోతున్నాడు దేవుడు. కొంతమందికి పెద్ద విశ్వాసం ఉన్నట్టుగా కనబడతారు, కానీ లోపలంతా సందేహాలతోనే ఉంటారు. దేవుడు ఇస్తాడంటావా? దేవుడు ఈ కార్యాలు చేస్తాడా? కొడుకు మారాలని ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన ముగించుకొని దారిలో వస్తుండగా ఎవరో చెప్పారమ్మా, మీ బాబు ఆ వైన్ షాప్ దగ్గర తిరుగుతున్నాడు అన్నట్టునే ఆ సచ్చినోడు సచ్చినా మారడు అని చెప్పిందట. ఏమని ప్రార్థన చేశావు? కొడుకు మారాలని. మారకుండా తిరుగుతున్నాడని చెప్పగానే ఆ మాట వినేవాడు సచ్చినా మారడని ఎందుకు అంటున్నావు? నువ్వేం చెప్పాలి? ఒకవేళ ఇప్పుడు మీరు వైన్ షాప్ దగ్గర నా కొడుకుని ఈరోజు చూస్తున్నారు, కానీ నా ప్రార్థన టెలిగ్రామ్ లా పరలోకి వెళ్తుంది. ఏదో ఒక రోజున మా కుమారుడు చర్చిలో మీరు చూడబోతున్నారు. నా ప్రార్థనకు జవాబు రాబోతుంది. నా ప్రార్థనకు జవాబు మీరు చూస్తారు. మరొకవాడు, ప్రభు నా భర్తను మార్చు మార్చు మార్చు, తాగుపోతే నా భర్తను మార్చమని ప్రార్థన చేసి చేసి ఇంటికి వస్తుండగా పక్కింటి ఆవిడ చెప్పిందట, అమ్మా మీ ఆయన తాగిపడి ఉన్నాడంటే సచ్చినోడు మారడు అందట. అలా అనొద్దు. నువ్వేమనాలి తెలుసా? ఈరోజు తాగిపడి ఉండడం మీరు చూశారు, కానీ నా ప్రార్థనలో టెలిగ్రామ్ పైన టెలిగ్రామ్ పంపిస్తున్నాను నా పరలోక తండ్రికి. ఆయన యాక్షన్ తీసుకున్న రోజు రాబోతుంది. ఒక రోజున మీరు మా భర్త ఆరాధన చేయడం మీరు చూస్తారని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుణ్ణి ఆరాధించేవాడుగా మారిపోతాడు. మీ ఇంటి చుట్టూ అప్పులు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, తలెత్తుకోలేకపోతున్నావు, అవమానాలు, ఇవన్నీ తొలగిపోయే రోజు ఒకటి రాబోతుంది. నీ దేవుడు నిన్ను హెచ్చించే రోజు రాబోతుంది. నమ్మాలి. అయితే ఈ భౌతికమైన వాటి మీదే మనసు పెట్టి దేవుడిని నమ్ముకోవడం కాదు, కానీ ఆత్మీయమైన విషయాలు ముందు పెట్టుకోండి. ముందు మీ ఆత్మ దేవుని చేత రగిలించబడి ఆత్మ మంట కలిగిన వారుగా మీరు జీవించాలి. నీ గుడారము నుండి చెడుతనం తొలగించుకుంటేవా నువ్వు అభివృద్ధి పొందుకుంటావు. 22 యోబు గ్రంథం 22వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో నీ గుడారము నుండి చెడుతనమును తొలగించుకో, వాటిని బయట పారవేయి, దేవుడిని రక్షిస్తాడు. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములను దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. చదువుదామా గట్టిగా. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. ఎందరు అభివృద్ధి పొందాలనుకుంటున్నారు? యోబు గ్రంథం 22, 23 వచనం చదువుతున్నాను. అభివృద్ధి పొందాలనుకున్న వారి చేతి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వచనాన్ని గట్టిగా చదువుతాం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల అంటే ఈ రోజుల్లో మనం ఉద్యోగాల వైపు, మన వ్యాపారాల వైపు, పొలం పనుల వైపు, ధనం వైపు, సహాయం చేస్తారని పెద్దల వైపు, ఎవరో వైపు తిరిగి ఉన్నావు, ప్రయత్నం చేస్తున్నావు. మంచిదే, ప్రయత్నం తప్పు కాదు. అయితే వాళ్ళందరికంటే మించినోడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను చేసినవాడు దేవుడు. అంటే ఎవరు? నిన్ను సృజించినవాడు, నీకు వేలుముద్ర ఇచ్చినవాడు, నీ కంట్లో ఐరిస్ పెట్టినవాడు. నువ్వు ఆధార్ కార్డుకి వెళ్ళినప్పుడు నీ వేళ్ళని కూడా వాళ్ళు స్కాన్ చేసుకున్నారు, నీ కంటిని స్కాన్ చేశారు. ఎందుకంటే నీలాంటి కన్ను, నీలాంటి వేలుముద్ర ఉన్నవాడు ఈ ప్రపంచంలో రాబోడు. అంత ప్రత్యేకంగా నిన్ను కలుగు చేసుకున్నటువంటి నిన్ను చేసిన వాడిని నువ్వు కలవాలి. నిన్ను చేసిన సృష్టికర్తైన దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే, సర్వోన్నతులైన దేవుని, శక్తిమంతులైన దేవుని వైపు నువ్వు తిరిగి, ప్రభువా ఇదిగో లోక వైపు ఇన్నాళ్ళు నేను చూశాను, ఇక నుండి నీ వైపు నేను తిరుగుతున్నాను ప్రభువా, నీవు నాకు కావాలి, నువ్వే మొట్టమొదటి వాడువు నా జీవితంలో ప్రభువా, నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలని సర్వోన్నతుని వైపు నువ్వు తిరిగిన ఎడల, రెండవదిగా అంటాడు నీ గుడారములో నుండి, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును, అది వ్యర్థమైనవి ఏవైనా సరే దాన్ని తొలగించుకో. గుడారం అంటే నీ హృదయం అనే గుడారము, నీ దేహం అనే గుడారము. ఇది శిథిలమైపోయే రోజు రాకముందే దీనిలో ఏదైతే దేవునికి విరోధమైనది, పరిశుద్ధాత్మకు విరోధమైనది, వాక్యమునకు విరోధమైనది ఏదున్నా దాన్ని దూరంగా తొలగించుకో. దేన్ని తొలగించుకోవాలో మీరు చదవండి గట్టిగా. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల
నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మనం ఏం పొందుకుంటాం? అభివృద్ధి. మనం ఏం పొందుకుంటాం? అభివృద్ధి. పెద్దవారు ఏం పొందుకోవాలి? అభివృద్ధి. రైతులందరూ అభివృద్ధి. ఉద్యోగస్తులు అభివృద్ధి. వ్యాపారస్తులు అభివృద్ధి. దేవుని పిల్లలందరూ అభివృద్ధి. ఆత్మీయులు కూడా అభివృద్ధి. ఆమేన్. ఆమేన్.